తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. పెద్దనాన్న ఏం పేరు మీ పేరు? సాంబయ్య. సాంబయ్య. ఏ ఊరు మీది? ఆత్మకూరు. ఆత్మకూరు. ఈయన మరి ఈ వయసులో ఈ ఎండకి ఈ పనికి వచ్చారు? మరి ఇల్లు జరగాలి కదండి. ఎంతమంది పిల్లలు లేరా? 2 పిల్లలు. ఏం చదువుకుంటున్నారా? పెళ్ళిళ్ళు అయిపోయినాయా? ఇల్లు అయిపోయినాయి. మరి వాళ్ళు చూసుకోరా? చూస్తారు, ఎంత చూడరు, చూసినా మరి జరగాలి ఇల్లు. ఇల్లు జరగాలి కదమ్మా. ఇల్లు జరగాలి. ఉన్నారా? పెద్దమ్మ ఉన్నారా? అందుకే ఓ, ఇద్దరు పనికే వచ్చారు. ఎంత వస్తుంది కూలి? ఎంత 260. 260. ఎంతసేపు చేయాలి? 1 గంట దాకా చేయాలి. అమ్మో, ఈ ఎండకు 1 గంట దాకా చేయాలి. మరి పెన్షన్ వచ్చిందా మీకు? వస్తుంది. మరి తీసుకున్నారా ఈ నెల? ఇలా ఇంకా ఇలా ఇస్తారు. ఇస్తారు. మరి ఇవ్వట్లేదు అంటే ఇంతకు ముందు అంతా వాలంటీర్లు వచ్చి ఇచ్చేవాళ్ళు, మరి ఇప్పుడేం మీరు వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇబ్బంది కాలేదా? ఇబ్బందిగానే ఉంటుంది మరి. ఇబ్బందిగానే. ఎవరు వాలంటీర్లు వచ్చి ఇస్తే బాగుందా, ఇలా అయితే ఇబ్బందిగా ఉందా? ఇంట్లో తిత్తేనే బాగుండేది, ఇంటికి వచ్చి. ఇంటికి వచ్చి ఇస్తేనే. ఇలా తెచ్చుకోవడం అయితే ఇబ్బందిగా ఉంది. ఇబ్బంది, చాలా ఇబ్బంది. మరి సరిపోతాయా మీ ఇద్దరికి ఈ డబ్బులు, వచ్చే డబ్బులు? ఏం చాలుతాయమ్మా. రేట్లు చూద్దామంటే 10 రూపాయలు రేట్లు ఉన్నాయి కదండి. మరి ఇంకింతేనా? మరి డ్వాక్రా గ్రూపులు అలాంటివి ఏం లేరా బామ్మ పెద్దమ్మ? ఉంది. ఉందా? మరి రుణమాఫీ ఏమైనా అయినాయా? ఏం మేడం, ఏమ్మా? అంత ముందు ఇచ్చారు కానీ ఇప్పుడు ఇవ్వలే. ఇప్పుడేమి ఇవ్వలేదు. ఎలా ఉంది ఇప్పుడు ఈ జగన్ గారి ప్రభుత్వం? బాగానే ఉంది. బాగానే ఉందా? అంటే ఈ పెన్షన్లు ఇవ్వడం కానీ వాలంటీర్లు కానీ బాగుందా? బాగానే. మరి సరిపోతాయా? ఇద్దరు పనికే వస్తున్నారు ఇంత ఎండలు. రావాలిగా. కొడుకులు చూసుకోరా? చూస్తారులే వాళ్ళు. కొద్దిగా ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని? కొంచెం ఓపుకుందిగా. కొంచెం మరి పెన్షన్ 3,000 వస్తున్నాయి. వస్తున్నాయి. మీ పేరమ్మా? నా పేరు వాణి. ఏ ఊరండి? ఆత్మకూరే. ఆత్మకూరు. ఎంత వస్తుందమ్మా రోజు కూలి? రోజు 250 రూపాయలు వస్తాయి. 200. ఎన్నింటికి వస్తారు? పొద్దున్నే వస్తాం 6ంటికి. 6ంటికి వచ్చి ఎన్నింటి వరకు ఉండాలి 1 గంట దాకా. 1 గంట దాకా. ఆయన 250. మళ్ళీ ఈవినింగ్ వస్తారా? ఉంటే వస్తాం. ఉంటే వస్తారు. మరి సరిపోతాయమ్మా? సాల్ట్ అంటే సాల్టానికిను దీనికి మితమే ఉంది, ఉండబట్టి సరిపెట్టుకోవడమే. ఎంతమంది పిల్లలు? ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. చదువుకుంటున్నారా? లేదు, అబ్బాయి ఏమన్నా ఉన్నాడు, ఆ పిల్లకేమో అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. మరి ఏమన్నా రుణమాఫీ ఇలాంటివి ఏమన్నా అయినాయమ్మా? రుణమాఫీలు ఈ సంవత్సరం వేయలేదు కదా, ఈసారి వేయలేదుగా. అంత క్రితం వేసారు. మరి పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే? లేరు. 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 నాకే వస్తుంది పెన్షన్. పెన్షన్ వచ్చింది. మరి ఇచ్చారమ్మా? ఈరోజు దీంట్లో వేస్తామన్నారు, బ్యాంక్ అకౌంట్లో. ఎవరు చెప్పారు వేస్తారని? వార్తల్లో చెప్తున్నారు. వార్తల్లో చూసారు కానీ మీకేమి సచివాలయం వ్యవస్థ ఏమి వచ్చి చెప్పలేదా? ఇది ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, ఆశా వర్కర్లు. మరి మీరు ఇప్పుడు పనికి వచ్చారు, మరి మీరు బ్యాంకులో పడ్డాయని మీకు ఎలా తెలుస్తుంది? మెసేజ్ ఏమన్నా వస్తుందా మీకు? వచ్చుద్దంటగా. ఇంకా ఆ ఫోను ఇంటికి వెళ్ళి అమ్మాయి వాళ్ళకి ఎవరో ఒకటి చూపిస్తాం, నాకు చూడటం రాదు. ఇంతకు ముందు మరి వాలంటీర్లు వచ్చి ఇచ్చేవాళ్ళు కదా? ఇచ్చేవాళ్ళే. అప్పుడు పొద్దున్నే వచ్చి ఇచ్చేసేవాళ్ళు మీరు పనులకి? అడిగి వచ్చేసి ఇచ్చేవాళ్ళు, మేము తర్వాత పనికి వచ్చేవాళ్ళు. తర్వాత పనికి వెళ్ళేవాళ్ళు. అప్పుడు బాగుందా? మరి ఇప్పుడు వెళ్ళి తెచ్చుకోవాలంటే ఇబ్బంది కాలేదా? ఇబ్బంది అయినా మరి వాళ్ళు ఎట్లా అంటే అట్టాగే చేయాలిగా, మనం మన ఇబ్బందులు అలాగేం పట్టింది. వాలంటీర్లు అయితే బాగుంది. ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు కదా, అప్పుడైతే బాగుంది. వాళ్ళు కొంచెం మాకు లేట్ అయినా సరే మళ్ళీ వచ్చారమ్మా అని అడిగి ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు, మేము పని నుండి వచ్చిన తర్వాత.